హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొచ్చి ఇది సండే వ్లాగ్ అనమాట. ఆ రోజు అందరికీ టీ పెట్టిచ్చేసాక ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను అందరికీ. ఎర్నోక ఉప్మా అనేది. ఇంకైతే శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకైతే హౌస్లో క్లీన్ చేద్దామని చెప్పి పెట్టానన్నమాట. ఇంకా మా బాబు ఇక్కడ అనేది హెల్ప్ చేయడం నాకు స్టార్ట్ చేస్తున్నాడు. ఎవరు ఏదేమైనా సరే మా మిన్ను మాత్రం బుక్స్ పట్టుకొని అలా చదువుతూనే ఉంటుంది. ఇంకా పెద్ద అయ్యాక ఏం చేస్తుందో కానీ ఇప్పుడైతే మాత్రం అలా చదువుతూనే ఉంటుంది. ఏదో ఒకటి చెప్తానే ఉంటుంది ఇంకా అన్నమాట. ఈ టూ కబోర్డ్స్ అయితే దించాము, ఇంకా బేబీ దించలేదు పైన. ఇంకా అవన్నీ సర్దాలి. మొన్నే బట్టలు సర్దాను కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. ఇంకా హాల్ అయితే ఇలా ఉంది. హాల్ కూడా క్లియర్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతానికి మా మిన్నమ్మ అయితే చదివేసుకుంటుంది. మిన్ను ఏం చదువుతున్నా? అలా ఇంకా అమ్మ వద్దు, నువ్వు చెయ్యొద్దమ్మా, నేను చేసుకుంటానులే తర్వాత ఎప్పుడైనా అనేసి అంటే, లేదు అమావాస్య వెళ్ళాక చేయకూడదు, శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా, శ్రావణ మాసంలో హౌస్ క్లీనింగ్ అది చేసుకోకూడదంట. ఇంకా అమ్మ చెప్పింది. ఇంకెందుకులే అని చెప్పి ఇంకా ఇవి దంచేసాను. ఈ సామాన్లు అయితే నేను అస్సలు తోమలేను, నాకు చాలా కష్టంగా ఉంటుంది. హౌస్కి పెయింటింగ్ వేసేటప్పుడు అంటే పైన కట్టిన తర్వాత కింద ఇల్లుకి కూడా పెయింటింగ్ అనేది వేయించామన్నమాట. ఏంటి బాబు చిన్నప్పుడు మొత్తం గీతలు పెట్టేసేవాడు, తర్వాత మిన్ను కూడా పెట్టేస్తుంది, వద్దని చెప్పి అనుకున్నాం. కానీ పెయింటింగ్ వేసి 10 ఇయర్స్ అయిపోయింది. ఇంకా గలీజ్గా కనిపిస్తుంది ఇల్లు అని చెప్పి పెయింటింగ్ వేస్తే ఇప్పుడు పాప కూడా స్టార్ట్ చేసింది అన్నమాట అలా పెట్టడం. సర్లే అని చెప్పి ఇంకా అప్పుడు ఇవి తోమేసి పైన కవర్లేసి పెట్టేశాను. ఇంకైతే ఇలాగ అమ్మ అయితే చాలా నీట్గా తోముతుంది. నాకైతే ఇంత తెల్లగా రావు. అమ్మ చాలా బాగా తోమింది. ఇంక వీటిని తోమేశాక మళ్ళీ కవర్లేసి పైకి పెట్టించాలన్నమాట. అమ్మకైతే బాగా వేడి చేసేస్తుందని చెప్పి ఇంకా సగ్గుబియ్యం అనేవి నానబెట్టాను. సగ్గుబియ్యం జావ చేసిద్దామని చెప్పి ఇంకా అత్తయ్య వచ్చి చంద్రకాంతలు ఏవో చేస్తానని పెసరపప్పు నానబెట్టారనమాట. ఇవి ప్రాసెస్ అనేది నాకు తెలీదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే అమ్మ అన్నీ లోపలికి తెచ్చేసింది. నేను ఈ లోపు మొత్తం పట్లన్నీ కొట్టేశాను అన్నమాట. వీటికి కవర్లు కూడా తెప్పించి కవర్లు వేయించాను. మళ్ళీ కవర్లు అనేవి చేంజ్ చేసుకున్నాను. నా దగ్గర ఉన్న కవర్లు సరిపోక పెద్ద కవర్లన్నీ ఇంకా పెద్ద వీటికి వేసేసి నా దగ్గర ఉన్న కవర్లన్నీ చేంజ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా ఇవన్నీ అమ్మ నాకు పెళ్ళికి పెట్టింది. ఇవి అంటే అమ్మకి వాళ్ళ అమ్మమ్మ పెట్టిందంట. నాకొచ్చి అమ్మ పెట్టింది. నేను వీటిని అస్సలు తోమలేను. నాకెంత కష్టంగా ఉంటది. ఇంకా స్టీల్‌వైనా పర్లేదు తోమగలనేమో గానీ, ఇవైతే నేను తోమలేను. నా వల్ల కాదు. ఇంకైతే అమ్మ ఒక్కొక్కటిగా ఇస్తే ఇక్కడ నేను సర్ది పెట్టేసుకుంటున్నాను. నాకేంటంటే నేను ఇల్లు క్లీన్ చేసుకుంటే ఈ రూమ్ నార్మల్‌గా పట్లు అనేవి దులిపేసుకుంటాను తప్ప ఇలా సామాన్లు తీసి తోమడం ఇట్లాంటివి చేయను. అంటే ఇలా శ్రావణ మాసంకి, పండగకి ఇలా తోముతాను కానీ నార్మల్ అప్పుడు మాత్రం ఈ రూమ్‌కి ఓన్లీ పట్టులే దులుపుతానన్నమాట. ఇంకా హాలు, కిచెన్ అనేది నాకు 1 డేలో ఇలా అయిపోతుంది. ఈ 2 డేస్ చేశాను కానీ నాకు మాత్రం చాలా బాడీ పెయిన్స్, ఫీవర్‌లాగా వచ్చేసిందనమాట. వామిటింగ్ సెన్సేషన్ ఉండేది, వామిటింగ్ అయ్యేది కాదు. చాలా నాకు హెల్త్ కొంచెం ఇలాగా అదొకలా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ నాకు హెడేక్‌గా ఉన్నట్టు ఇలా అనిపిస్తుంది. ఇంకైతే ఇవన్నీ సర్దేశాక డోర్‌లకి షాంపూ వాటర్‌తో మొత్తం పెట్టేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇవి వైట్ కదా, వేగంగా ధూళి పట్టేస్తాయి. మా ఇంట్లోకి గాలి రావడానికే ఆప్షన్ ఉండదు. అలాగే ధూళి మొత్తం ఎక్కడి నుంచి వస్తదో అర్థం కాదు. మొత్తం ధూళి పట్టేస్తాయి సామాన్లన్నయి. ఎన్ని సార్లు చేసినా సరే అలాగే ఉంటది. కానీ హౌస్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఈ పనులు ఇలా చేస్తున్నాను గానీ ఇంట్లో ఎక్కడివి అక్కడ ఉన్నాయని నాకు భలే బాధ అంటే చూడ్డానికి అసహ్యంగా ఉంది. నాకు చాలా చిరాకుగా ఉంది. ఎప్పుడు క్లియర్ అయిద్దా ఏంటా అని చెప్పి చాలా ఇదయింది. నాకు ఇవన్నీ అయ్యేటప్పటికి 6:30 ఇలా అయిందన్నమాట. ఇంక ఇవన్నీ చేసుకొని షాపింగ్‌కెళ్ళాం. నాకు ఇంక ఓపిక లేక మీకు ఇంక అక్కడ వీడియో అనేది నేను మీకేమీ షేర్ చేయలేదన్నమాట. ఇంకా ఇంకివేవో చెంబులు అన్నీ పెడుతుందన్నమాట ఒక్కొక్కటిగాను. నాకొద్దమ్మా, నా పెళ్ళికసలు నేనివి పెట్టొద్దని చెప్పాను. కానీ ఆ అమ్మ పెట్టేసింది. ఇవి నేనిప్పుడు తోమలేక చేస్తున్నానన్నమాట. అంటే అమ్మ అప్పుడప్పుడొచ్చి హెల్ప్ చేస్తుంది. ఇంకా అమ్మ ఎక్కడ ఏది పెట్టాలనేది నాకిక్కడ చెప్తే నేను దాన్ని పట్టుగా పెట్టేస్తున్నానన్నమాట. ఇంక అవన్నీ దులిపేశాను, పట్లు దులిపేశాను. ఫ్యాన్ కూడా క్లీన్ చేసి అన్నీ చేసేసుకున్నానన్నమాట. దీని తర్వాత హాలుంది. నాకు హాల్‌గా అంత పెద్ద పనుండదు. ఎందుకంటే
1 మంత్‌కి ఇలా ఎప్పటికప్పుడే క్లియర్ చేస్తూ ఉంటానన్నమాట. అందుకని చెప్పి నాకు హాల్ అంత వర్క్ అనేది ఉండదు. మీరందరూ శ్రావణ మాసం పనులనేవి చేసేసారా? షాపింగు, తర్వాతొచ్చి క్లీనింగు అంతా అయిపోయిందా మీది? నాదైతే అయ్యింది. ఇంకా షాపింగ్ అవ్వలేదు గానీ, ఓన్లీ హౌస్ క్లీనింగ్ అయితే అయ్యింది. ఇది సండే చేశాను కదా! ఇంకా మండే వచ్చి కిచెన్ క్లీనింగ్ అన్నమాట. మీకు నెక్స్ట్ ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇంక ఫస్ట్ అయితే తడిగుడ్డతో పెట్టేసి క్లీన్ చేసుకొని తర్వాతొచ్చి పొడిదాంతో చేశానన్నమాట. ఇక్కడొచ్చి ఇంకా కబోర్డ్‌లో బొమ్మలు కూడా తీసేశాను. ఆ రోజు అత్తయ్యొచ్చి టమాటా రైసు, పన్నీర్ కర్రీ చేశారు. టైం 2:30, 3 అయిపోయింది నేను లంచ్ చేసేటప్పటికి. ఇంకా బొమ్మలన్నీ బయట పడేశాను. చూసారా ఇల్లంత అసహ్యంగుందో. ఇంకా బొమ్మలన్నీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత వర్షం పడతదేమో లాస్ట్‌కి వర్షం పడినట్టుంది ఆ రోజు. నాకు ఐడియా లేదు. ఇంక చూసారా ఈ బొమ్మలన్నీ చూసేటప్పటికి నాకు చిరాకొచ్చేసింది. ముందైతే బొమ్మలు క్లీన్ చేసి పక్కన పెట్టేసి అప్పుడు హౌస్ అనేది ఇచ్చేసాను. ఇంకా మీకు పెసరపప్పు అనేది చూపిచ్చాను కదా! చంద్రకాంతులనేది. ఇలా కట్ చేసి పెడతారనమాట అత్తయ్య. ఫ్రై చేసి డీప్ ఫ్రై చేస్తారు. ఇంకా ఇల్లయితే క్లీనింగ్ ఇలా ఉంది. ఇల్లు నాకు భలే నచ్చిందనమాట. మేమైతే షాపింగ్ చేశానని చెప్పాను కదా! అది మాకు కాదులెండి. మా మామయ్యోళ్ళకి. ఇంకైతే మనీ ప్లాంట్ ఇలా పెట్టుకున్నాను నేను. ఇల్లయితే చూడ్డానికి ఎంత బావుందో నాకు భలే నచ్చింది. నాకిల్లు ఏంటంటే బయట నుంచి ఎక్కడి నుంచైనా ఇంటికొచ్చేటప్పటికి చూస్తే మనసు ప్రశాంతంగా ఉండాలి. అలా ఉంటే నాకు చాలా హ్యాపీ అన్నమాట. ఇంకా చూసేటప్పటికి ఎంత మనశ్శాంతిగా ఉందో హమ్మయ్య! అనుకున్నాను. ఇంకొచ్చి ఇవి అమ్మకి పెట్టిచ్చాము. అమ్మొచ్చి ఆ రోజు బాగా అలసిపోయిందనమాట. కాసేపు రెస్ట్ తీసుకుంది. ఇంకైతే 5కెళ్ళి ఫ్రెష్ అవ్వడానికెళ్లారు. అవి పెట్టాను. ఇంక మొత్తం ఇల్లంతా ఊడ్చేసుకొని ముగ్గులవి పెట్టేసుకున్నాను. గిన్నెలు కూడా క్లీన్ అయిపోయినాయన్నమాట. ఇది వ్లాగు. నెక్స్టొచ్చి ఇంకా బెడ్‌షీట్ చేంజ్ చేశాను కదా! ఇంకా ఆ రోజంతా అత్తయ్యకి వంటే సరిపోయింది. మేము హౌస్ క్లీన్ చేస్తే అత్తయ్య వంట చేశారనమాట. ఇంకా అమ్మకి గోంగూర పచ్చడి చేసి కొంచెం పంపిద్దామని చెప్పి ఇంకైతే పచ్చడి చేశాము. అమ్మ అలాగే ఫ్లాగ్ సీడ్స్ కూడా పొడి చేసిస్తే తాగుద్ది కదా అని చెప్పి ఇంకా అవి కూడా ఫ్రై చేసి పొడి చేసి అమ్మకి ఇచ్చేసాననమాట. ఇంతే వీడియో. ప్లీజ్ టైం సబ్స్క్రైబ్. 5:40. బాయ్. ఇంకా ఫ్రెష్ అవ్వలేదన్నమాట. ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ కలుద్దాం.